అందరికీ పేరు పేరున నమో సుమంజలి తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న అన్నబాబు సాటే స్టాచ్యూ ఈరోజు పూర్తిగా చేసి మన బైసా పట్టణానికి ఒక ఆదర్శంగా నిలబడటం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా స్టాచ్యూ ఆగది, స్టాచ్యూ చేసుడు ఖాయమని చెప్పి ఆ బృందానికి ఈరోజు మనం స్టాచ్యూ పూర్తిగా చేసినాం. స్టాచ్యూ పూర్తిగా చేసిన తర్వాత దాని ఆదర్శం ఏమో, ఆయన చేసిన ఘనత ఏమో, సమాజానికి చేసిన సేవ, దేశానికి చేసిన సేవ. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకోండి, అన్నబాబు సాటే అనుకోండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుకోండి, ఎన్నో నాయకులు అయిపోయినరు మన ఈ భారతదేశంలో. వాళ్ళు చేసిన సేవల గుర్తింపు కోసం మనం ఈరోజు స్టాచ్యూ నిలబెడతాం. అదేవిధంగా ఇప్పుడే సోదరుడు శంకర్ చెప్పిండు, ఎడ్యుకేషన్ మస్ట్ బి కంపల్సరీ. చదువు నేరాలి, చదువు నేర్స్తేనే మన భవిష్యత్తు ఉంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అన్నారు, అన్నబాబు సాటే కూడా అన్నారు. ఈరోజు చూస్తే చాలా వెనుకబడి ఉన్నాం మనం. ఎడ్యుకేషన్ దృష్టిలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ప్రతి ఒక్క స్టేజ్ మీద ఉన్న నాయకులు కానీ, ఎంఆర్పిఎస్ నాయకులు కానీ చదువు అనేది ముఖ్యం ఉంటేనే అన్నీ అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన దిగంబర్ గారు చెప్పారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏదైతే నిర్మల్లో ఉంది, ఖచ్చితంగా ఇంతకు ముందు నా దృష్టిలో కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అయినకు నేను ఒకసారి మీటింగ్ తీసుకొని దీనికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా, తెప్పిస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు. ఇంకా మీకు చాలా తక్కువ చిన్న, ఇప్పుడు సాయిలు గారు చెప్పారు 94లో 96లో నారాయణరావు పటేల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం 2 లక్షల రూపాయలు అప్పుడు ఇచ్చాం కమ్యూనిటీ హాల్ కోసం. కట్టుడు కూడా అయిపోయింది. నేను అక్కడ ప్లేస్ తక్కువ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్లేస్ ఉంటే ఇంకా మంచి బ్రహ్మాండంగా అన్నబాబు సాటే కమ్యూనిటీ హాల్ అనుకోండి, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అనుకోండి, ఖచ్చితంగా నా ఛాయాశక్తితో ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. భారతరత్న గురించి ఇప్పుడే కొంచెం సోదరులు చెప్పడం జరిగింది. నా తరఫున, నా పార్లమెంట్ సభ్యులు నాగేష్ తరఫున ఖచ్చితంగా మేము భారతరత్న ఇవ్వాలని మన దేశ ప్రధానికి, మన రాష్ట్రపతి గారు కూడా లెటర్ రాపిస్తాను. ఆ లెటర్ కూడా మీకు చూపిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈరోజు మనం ఆదర్శంగా నిలబడే నాయకులది ఫోటో మన స్టాచ్యూ చూసి వాళ్ళు చేసిన ఘనత మనం నేర్చుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద అందరూ కలిసి అన్నబాబు సాటే కమ్యూనిటీ హాల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పెట్టడం జరిగింది. అది సరే, ఏమన్నా ఎన్క్వైరీ ఉంటే దానికి ఖచ్చితంగా రెక్టిఫై చేసి మీకు అప్పచెప్తామని తెలియదు.